సో డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి? ఈ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ముందు సిమ్టమ్స్ ఎలాంటివి కనిపిస్తాయి? ఓకే, థైరాయిడ్ అనేది ప్రతి మనిషికి ఒక థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసే ఒక గ్రంథి, జనరల్గా మెడలో ఈ భాగంలో ఉంటుందన్నమాట. ఈ థైరాయిడ్ ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేవా అని రెగ్యులేట్ చేసే యొక్క హార్మోన్ ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది. ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్నే థైరాయిడ్ గ్లాండ్ అని అంటాం అనమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే క్యాన్సర్స్ని థైరాయిడ్ క్యాన్సర్స్ అంటాం. అవి పలు రకాలు. ఒకటి క్లాసికల్ ప్యాపులరీ అంటాం, అదే మోస్ట్ కామన్గా వచ్చాయి. అందులో మళ్ళీ సబ్ టైప్స్ 2 ఉంటాయండి, పాలిక్యులర్, ప్యాపులరీ అని. బేసికల్లీ క్లాసికల్ థైరాయిడ్ క్యాన్సర్స్. కొన్ని వేరే రకమైన సెల్స్ కూడా ఉంటాయి థైరాయిడ్లో, వాటి నుంచి వచ్చేదాన్నే మెడిల్లరీ థైరాయిడ్ కార్సినోమా అని వేరే రకమైన థైరాయిడ్ క్యాన్సర్ ఉంటుంది. మూడోది ఆఖరి వేరియంట్ ఏంటంటే కొంచెం బ్యాడ్ వెరైటీ. జనరల్లీ థైరాయిడ్ క్యాన్సర్స్ అన్నీ కూడా చాలా మంచి వెరైటీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక దానికి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. అంటే మంచి సర్వైవల్ రేట్ ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు అదర్ క్యాన్సర్స్. అంటే ఒక నోటి క్యాన్సర్ పేషెంట్ని ఒక థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్తో పోల్చి చూసినప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్కి జీవితంలో క్యూర్ వచ్చి పూర్తి జీవితం బ్రతికే అవకాశం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు మౌత్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి. కానీ అదే థైరాయిడ్లో ఒక బ్యాడ్ వేరియంట్ కూడా ఉంటుంది, దాన్ని ఎనాప్లాస్టిక్ కార్సినోమా అని అంటాం, లేదా పూలీ డిఫరెన్షియేటెడ్ కార్సినోమా అని కూడా అనొచ్చు. ఆ యొక్క క్యాన్సర్స్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రోగ్నోసిస్ అనేది అంత బాగోదు.